వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు నవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. భీమవరంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, భీమవరం హాస్పిటల్స్ సంయుక్తంగా జిల్లా వాసులకు పూర్తి స్థాయి గుండె వైద్య సేవలు అందించడానికి ఆస్టర్ రమేష్ భీమవరం హాస్పిటల్స్ సెంటర్ ఫర్ కార్డియాక్ సైన్సెస్ను ప్రముఖ వైద్యులు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. డాక్టర్ బాబ్లీ మాట్లాడుతూ, గుండె వైద్యంలో 35 ఏళ్లుగా ఎంతో పేరుగాంచిన రమేష్ హాస్పిటల్స్ ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ, గుండె జబ్బులలో వైద్యం అత్యవసరంగా అందవలసిన అవసరం ఎంతైనా ఉందని, ప్రతి క్షణం ఎంతో అమూల్యమైందని, ఆలస్యం ప్రాణాంతకం కావచ్చని, దీనిని దృష్టిలో ఉంచుకొని అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందిస్తున్న భీమవరం హాస్పిటల్స్లో పూర్తి స్థాయి గుండె వైద్య సేవలు లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంత ప్రజలకి ఉన్నటువంటి అవసరాన్ని గుర్తించి ఇంత అద్భుతమైనటువంటి హాస్పిటల్ కట్టించడానికి ఉన్నటువంటి డైరెక్టర్స్ గోపాలరాజు గారు, కృష్ణరాజు గారు, అలాగే చాలా మంది డైరెక్టర్స్ నాకు పరిచయం చేశారు. వాళ్ళందరినీ కలుసుకునే భాగ్యం కలిగింది. సో వాళ్ళు చూపించినటువంటి ఆప్యాయత కానీ, వాళ్ళ కమిట్మెంట్ ఈ ప్రాంతంలో, నేను యాక్చువల్గా ఫస్ట్ టైం భీమవరం హాస్పిటల్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఒకటి ఆ మోడల్ కానీ, తర్వాత ఆ సర్జికల్ ఓటీ కాంప్లెక్స్ చూసినప్పుడు అంత స్టెరిలిటీ మెజర్స్ తోటి అప్పుడే 20 సంవత్సరాల క్రితం మేము మొన్న కట్టినటువంటి హాస్పిటల్తో పోలిస్తే కూడా ఇది ఇంకా బెటర్గా ఉంది. ఆ ఓటీ కాంప్లెక్స్ కానీ, ఆ స్టెరిలైజేషన్ మెథడ్స్ కానీ. సో మాకు చాలా సంతోషంగా ఉంది. మా టీము దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి మేము డిస్కస్ చేస్తా ఉన్నాం, మనకి కలిసి ఎలా పనిచేయాలి అనేది. కాకపోతే పని చేసేటప్పుడు అన్ని రకాలుగా చూసుకుని కలిసి మనం లాంగ్ టర్మ్లో మనం ఎలా చేయొచ్చు, ఎక్కడ ఇబ్బందులు రాకుండా అనే దాంట్లో ఆలోచించుకుని ముందు ఒక పైలట్ మోడల్గా మనం ఒక 3 months నుంచి దాదాపు కొంత టీంని ఏర్పరచుకుని, ఇప్పుడు డాక్టర్ మహేష్ గారు కార్డియాలజిస్ట్, అసలు ఎలా ముందు పైలట్ ప్రాజెక్ట్ లాగా 3 months నుంచి ఇక్కడ సర్వీసులు ఇస్తున్నాం. సో మాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చి ఇక్కడ ఏ పేషెంట్ వచ్చినా కూడా, అర్ధరాత్రి పూట వచ్చినా కూడా మనం మంచి సర్వీస్ ఇవ్వగలం. నిన్న రాత్రి ఒక ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చేశారు. సో ఆ విధంగా మంచి క్వాలిటీ వైద్యం, ఇప్పుడు చాలా సెంటర్స్ రావచ్చు కానీ ముఖ్యంగా ఏంటంటే క్వాలిటీ వైద్యం 24 గంటలు చేయడం అనేది చాలా ముఖ్యం ఈ హార్ట్ అటాక్స్. సో ఇందులో అసలు నేను ప్రజలకి మామూలుగా తీసుకువెళ్లాల్సినటువంటి మెసేజ్ ఒకటి చెప్తాను. దాదాపు నేను ఒక 35 సంవత్సరాల నుంచి విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాను. అంతకుముందు ఒక 8 సంవత్సరాలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో తర్ఫీదు పొందాను, MD-DMలో. అప్పటి నుంచి బాధ కలిగించేది ఏంటంటే ఈనాటికి కూడా ఈ హార్ట్ అటాక్ అనేది ఎవరు ఊహించని విధంగా వస్తుంది. మీరు అందరూ చూసే ఉంటారు, పునీత్ రాజ్ కుమార్ కానీ, మన మినిస్టర్ గారు కానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ అంత హెల్దీగా ఉండి జిమ్ చేస్తూ ఉండేవాళ్ళు కూడా, డ్యాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు కూడా సడన్గా కుప్పకూలిపోవడం ఈ మధ్యకాలంలో మీరు మరీ చూస్తూ ఉంటారు. అది బహుశా అంటే ఒక 2-3 years నుంచి. కానీ చాలా మందికి ఒక అపోహ ఏమిటంటే, ఈ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈరోజు నా దేశంలో చాలా శుభదినం. భీమవరం హాస్పిటల్ డయాగ్నోస్టిక్స్ మొదలుపెట్టి ఇంచుమించుగా 30 years పైన అయిపోయింది. 20 years క్రితం అంటే ఇంచుమించుగా 2003లో భీమవరం హాస్పిటల్స్ మొదలు పెట్టారు. ఏ హాస్పిటల్ మొదలు చిన్న అడుగులు ఇక్కడ ప్రజలకి చాలా మంచి వైద్యం అందిస్తున్న దాంట్లో చాలా ముఖ్యమైనది భీమవరం హాస్పిటల్. దాన్ని చూసి ఇటువంటి హాస్పిటల్ చుట్టుపక్కల మేమందరూ కూడా డాక్టర్స్గా గర్వపడాలి, ప్రజలు కూడా గర్వపడాలి. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ మనకి క్యాన్సర్ హాస్పిటల్ కూడా దీంతో, ఒమేగా హాస్పిటల్ కూడా తీసుకొచ్చి దీంతో చేస్తే మరి చాలా మందికి క్యాన్సర్ గురించి కూడా చాలా అవగాహన వచ్చి వాళ్ళు కూడా చక్కగా వైద్యం చేయించుకుంటారు. అంటే ఎక్కడో ఎందువల్లంటే డాక్టర్ రమేష్ గారు అందరికీ చాలా పరిచితులు. విజయవాడలో ఎప్పటి నుంచో 30 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ మాతోటి వచ్చి ఈ హాస్పిటల్ను కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్ డెవలప్ చేసి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. యాక్చువల్గా రమేష్ గారు సోమరాజు గారు శిష్యుడు, ఆయన కూడా. సో మాకు పరిచయం చాలా కాలం నుంచి ఉంది. కాకపోతే
ఇది కూడగట్టుకుని వేళ స్టార్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది. సో గాడ్ ఈజ్ సో గ్రేట్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ రమేష్ గారు ఫర్ ఇనిషియేటింగ్ దిస్ స్టెప్. అండ్ తర్వాత మాకు బాబ్జీ గారు, ఆయనకు మాకు గురుతుల్యం. ఆయన ఈ చుట్టుపక్కల ప్రజలకి తెలియని వ్యక్తి కాదు. ఆయన చేతుల మీదుగా ఈవేళది ఇనాగరేషన్ అవడం కూడా మా అదృష్టం. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు. ప్రెస్ వారందరికీ కూడా మాకు ఈ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.